నమస్కారం. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం మనం పవర్ఫుల్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ తేజ్దీప్ కౌర్ మీనన్ గారితో ఉన్నాం. మరి వారి అనుభవాల్ని వారి మాటల్లోనే విందాం. నమస్తే మేడం, ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే మేడం, ముందుగా మీకు ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు. మీకు కూడా అందరికీ, అందరు మహిళలకి అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో లా అండ్ ఆర్డర్లో ఉండడం ఎలా అనిపిస్తోంది? ఒక పవర్ఫుల్ లేడీ లాగా లా అండ్ ఆర్డర్లో ఉండడం ఎట్లా ఉంటుంది? ఆ ఎక్స్పీరియన్స్ కెన్ యు షేర్? అది పోలీస్లో ఉండడమే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. పోయిన జన్మంలో ఏదో మంచి పనులు చేసాం కాబట్టి ఇంత దూరం వచ్చినాం అనుకుంటున్నాం. పవర్ అంటే పవర్ బ్యాంకర్స్, విమెన్ బ్యాంకర్స్కి కూడా ఉంటుంది, విమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఉంటుంది, ఐఎఫ్ఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్కి ఉంటుంది. కానీ ఈ పవర్ అంటే నేకెడ్ పవర్, ఇమీడియట్ పవర్. ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా హెల్ప్ చేయాలంటే వెంటనే చేయొచ్చు, పట్టుకోవాలంటే వెంటనే పట్టుకోవచ్చు, వదిలిపెట్టాలంటే వాడిని వెంటనే చేయొచ్చు. కాబట్టి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ అ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ జాబ్. 35 ఏళ్ళ ముందు ఏఎస్పీస్గా ఉన్నప్పుడు ఒక మొగైనను కొడితే ఒకసారి ఓ మొగైన అటెంప్టెడ్ సూసైడ్ ఇన్ ద లాకప్. ఏమని? నాకు మహిళ కొట్టిందని. ఏఎస్పీ కొట్టినారని లేదు, మహిళ. ఏఎస్పీ కనపడలే, ఆయనకి మహిళ కనిపించింది. దట్ మ్యాన్ హ్యాడ్ కమిటెడ్ 6 మర్డర్స్ అండ్ వేరియస్ రేప్స్. ఇట్ వాస్ సో డిఫికల్ట్ టు క్యాచ్ హిమ్. బస్ స్టాండ్లో మేము దిగి ఆయన కోసం ఇన్ఫర్మేషన్ వచ్చినాక వెయిట్ చేసి పట్టుకున్నప్పుడు కత్తులు తీశాడు. అంత కరాటే గిరాటే అంత తమాషా అయింది ధర్మవరం బస్ స్టాండ్లో. ఆ టైంకి ఆయన రియాక్షన్ ఇది ఏంటని, నాకు ఒక మహిళ కొట్టిందని. ఆ ప్రాబ్లం ఉంది. యాక్సెప్టెన్స్ ఆఫ్ సీరియస్ పవర్ విత్ విమెన్ బై మెన్ ఇస్ స్టిల్ అ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. సో ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన మీరు ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యారు? మా తాతగారు, మై ఫాదర్స్ ఫాదర్ వాజ్ అ పోలీస్ ఆఫీసర్. సో ఆయన పంజాబ్ ఫస్ట్ లాహోర్ పోలీస్లో సబ్ ఇన్స్పెక్టర్గా చేశారు. మళ్ళీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈవెన్ సారీ టు డిస్టర్బ్ యూ. సో పంజాబ్ అనేసరికి కూడా చాలా ఉంటాయి, అంటే అమ్మాయిల విషయంలో రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి అంటారు. సో అలాంటి వాటిని కూడా మీరు ఓవర్కమ్ అయ్యి ఎంత ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లాగా రావడం అనేది నార్మల్ విషయం కాదు. సో మీ తాతగారు అంత ఇన్స్పైర్ చేశారా మిమ్మల్ని? వెరీ ఇన్స్పైర్డ్. వెన్ హీ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ జైల్స్ ఐ యూస్ టు గో. చిన్న పాప నేను నాకు తీసుకొని పోతుండే జైల్స్కి. ఆడ యూనో పెద్ద పెద్ద వాళ్ళు ఉండేది, నేను చూసేది. అండ్ యూనో దిస్ పరేడ్, దిస్ జీప్, దే వర్ సో ఇన్స్పైరింగ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ లైక్ మై గ్రాండ్ ఫాదర్. ఓకే, వాట్ ఈస్ హీ? Now he's no more. He No, retired as a DSP. What was? Yeah. DSP. Okay. He was a DSP in Ambala. He retired as public prosecutor CBI. Oh. So I've always wanted to be like him. And I was the eldest daughter. So I always said I wanted to be like Tata. I want to be like Tata. So my father said you have to study hard if you want to be like Tata. So I used to study very hard. Then he said you have to be a good debater, good essay writer. You have to be. So ultimately everywhere he used to prompt me. So ultimately I became like that. Okay. Trying to excel. Then when I grew up, I came to know 72 first woman has come. So I'm 83. And when I got the opportunity, it was wonderful. Yes. Inkem call, anni dorkinai. అవును. సో ఎట్లా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఐపీ ఆఫీసర్? ఎక్కడ పోస్టింగ్? అదే ఐ వాజ్ ఏఎస్పీ ధర్మవరం. ఓకే. సో ఫస్ట్ పోస్టింగ్ లోనే బాగా భయపెట్టారు అందరినీ. తాడిపత్రి, ముదిగుబ్బ, ధర్మవరం ఇప్పుడు 3 సబ్ డివిజన్స్ అయిపోయినాయి. అప్పుడు ఒకటే. సో ఐ స్టార్ట్ అబౌట్ 150 మర్డర్స్ ఇయర్ అండ్ సో మెనీ రిపోర్టెడ్ రేప్స్ అండ్ సో మెనీ అన్రిపోర్టెడ్. ఓకే. సో ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అప్పుడు పరిటాల రవి వాజ్ అండర్ గ్రౌండ్ and people were searching for him. So when I got him and brought him, it was amazing. And then later he went on to become a minister. Yes. Again I went back as DIG Anantapur range.
And again, I had to catch him in the general elections. Again, bring him out of a polling booth. So, it has been a long journey fighting against crime. Crime doesn't stop. It changes its shapes and ways. ఎగ్జాక్ట్లీ. అది దానికి ఆపాలంటే it's impossible. So, it is a part of human behavior. So, throughout one's life, one has been fighting crime and criminals. It's been a long journey. I don't know any other life. ఓకే. Where, if somebody says, what do you want to do in your next janma? I have no answer. Okay. Because I only know one life, that of a police officer. ఓకే. ఓకే. సో ఒక డైనమిక్ ఆఫీసర్గా మీరు చాలాసార్లు వార్తల్లోకి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది ఈ విషయంలో? మీ డైనమిజం మీకు నచ్చుతుందా? ఎలా అంటే ఉంటుంది? నాకు నచ్చినా నచ్చకపోయినా it is also some of it is also distorted by the media sometimes, for their own reasons. Sometimes it is used for good. ఇప్పుడు ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో మేము ఈ చెరువులు, ఈ ఫారెస్ట్ అరణ్యము దత్తుకు తీసుకున్నాం, అక్కడ పని చేస్తున్నాం. సో వీ హ్యావ్ షోన్ ది డైనమిజం ఇన్ అ డిఫరెంట్ ఫార్మ్. వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు రీజువనేట్ అమీన్పూర్ పెద్ద చెరువు and get it declared as India's first biodiversity heritage site. అక్కడ సుమారుగా 165 రకాల పక్షులు వస్తాయి, మైగ్రేటరీ బర్డ్స్ అండ్ నివసిస్తాయి. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. Dynamism can also be shown in various forms. Exactly. Some of my poems have been converted into Bharatnatyam dance ballets. Yes. They have got a very strong message. So, it can be shown, it can be channelized. World is a very big place to showcase your skills. So once our confidence వచ్చినాక ఏమన్నా సార్. సో ఇప్పుడు అంటే మీ జర్నీ చూస్తుంటే ఇప్పటివరకు మీరు చెప్పిన విషయాలన్నీ చూస్తుంటే ఎక్కడ మీరు ఇబ్బంది అయితే పడిండొచ్చు, బట్ దాన్ని పెద్దగా ఇబ్బందిలాగా ఫీల్ అయ్యి ఉండరు కదా? సో ఓకే. సో ఎలాంటి ఒడిదొడుకులు, ఎలాంటి ఇబ్బందులను మీరు ఫేస్ చేశారు అంటారు? ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. అంటే మీరు బాగా అబ్బా వై దిస్ ప్రాబ్లమ్ టు మీ అన్నట్టుగా ఏమైనా అనిపించిందా అట్లా? అది పర్సనల్ లైఫ్లో అనిపించింది. నా పాపకి 7.5 year old పాపకి క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్ క్యాన్సర్. సారీ. సో అప్పుడు పాప దృష్టి పోయింది. క్యాన్సర్ బ్రెయిన్లో ఉన్న వల్ల ఆప్టిక్ నర్వ్లో పైన ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు పాప దృష్టి పోగొట్టుకుంది. ఇట్ వాజ్ అ మేజర్ ప్రాబ్లం. 2.5 years, 2.5 సంవత్సరాలు పాపకి 8 సర్జరీలు అయినాయి బ్రెయిన్కి. నేను పాపని అమెరికా తీసుకుపోయినాను, అక్కడే ఉన్నాను 4 months. సో ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దెన్ ఆమె చనిపోయినప్పుడు అది కూడా ఒక it was a very, very difficult experience, overcoming that and living your life. So these problems are there. That time I thought enough is enough, inka voddu. But then I have a son and my parents, and so one looked forward and one carried on. Yeah. But that was a time when I said chaal దేవుడు ఏం చేశాను ఇంత ఇచ్చినావు నాకు ప్రాబ్లమ్స్ అని, అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. సారీ ఫర్ దాట్ మేడం. సో అగైన్ అంటే ఒకవైపు ఫ్యామిలీ అంత స్ట్రగుల్లో ఉన్నా కూడా మీరు ఇక్కడ మీ ప్రొఫెషన్లో ఎప్పుడు వెనకడుగు వేసింది లేదు. చాలా అనుకున్నా 2.5 years లీవ్ తీసుకొని పాపతో ఉంటాను, అది చేస్తాను. బట్ 2 చేశాను. ఒకటేమో వర్జ్ ఆఫ్ ప్రమోషన్, రెండోదేమో డ్యూటీకి పోతేనే జీతం వస్తుంది, ఇంట్లో కూర్చుంటే ఎవరిస్తారు జీతాలు. తర్వాత దట్ వాజ్ ఆల్సో గ్రేట్ డైవర్షన్. ఆ దుఃఖం చూస్తూ, ఆ పెయిన్ చూస్తూ I would have gone mad. It is my job which kept me on the track, kept me sane. Train laga Nampally to Begumpet, Begumpet to Nampally. So kanisam aa routine lo manchi busy అయిపోయినా. Okay. So నేను ఎన్నోసార్లు అనుకున్నా ఇంట్లో ఉంటా. నా ఒక సీనియర్ ఉండేది ఐజీ గారు, రామ్ అవతార్ యాదవ్. ఓకే. ఆయన ఒకరోజు 10th day సెరమనీ అయినాక ఇంటికి వచ్చి 11th day డ్యూటీకి పోదామమ్మా అన్నాడు. నువ్వు రావా ఆఫీస్కి అంటే, సార్ మీరు ఇంత తెల్లారు వచ్చేసారు ఇంటికి అంటే, లేదా పోదాం యూనిఫామ్ వేసుకొని రా, ఇవాళ రిక్రూట్మెంట్ ఉంది, నువ్వు బోర్డులో ఉన్నావు, ఎస్ఐ రిక్రూట్మెంట్ రావాలి అని తీసుకోలేదు. కాళ్ళు కూర్చోబెట్టి
డ్రాప్ చేశాడు ఫస్ట్ బెటాలియన్ యూసుఫ్గూడ. ఓ సో నేను ఐ ఆల్వేస్ థ్యాంక్డ్ హిమ్ ఫర్ దాట్. అనుకున్నా మా సార్ ఆఫీస్కి వచ్చినారు, నేను వెళ్ళాలి, ఇంకా లీవ్ ఉందిలే నాకు. సరే లేలే నువ్వు ఉన్నావు, జియో వచ్చింది, మళ్ళీ జియో మార్చాలి, చాలా ప్రాబ్లమ్స్ అయితే పోదామని తీసుకుపోయాను. ఆడ ఎందరి ఇంటర్వ్యూస్ చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ కొంచెం దుఃఖంని సైడ్లో పెట్టు. ఓకే, అది ఎప్పటికుంటుంది, అది కొంచెం ఒక సప్రెస్ అయి ఉంటుంది కొంచెం. సో ఇందాక మీరు అన్నారంటే పరిటాల రవిని ఒక అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నేను బయటకు తీసుకొచ్చాను అని చెప్పేసి, మళ్ళీ తను లీడర్గా ఉన్నప్పుడు కూడా పోలింగ్ బూత్ నుంచి తీసుకొచ్చానని. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పుడు అంటే అక్కడ ప్రెషర్స్ కూడా చాలా ఉండే అవకాశం ఉంది కదా, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? చాలా ఉంటాయి ప్రెషర్స్. లెటర్స్ వస్తాయి అనానిమస్, వీల్ రేప్ యూ, వీల్ మర్డర్ యూ, వీల్ బర్న్ యూ, వీల్ త్రో యాసిడ్ ఆన్ యూ, వీల్ కట్టా హే, నీ జుట్టు జీప్కి కట్టేసి నేను తోల్తాను. ఇవన్నీ జనరల్గా ఏమనిపిస్తుంది అంటే సినిమాల్లో ఉంటాయేమో అనిపిస్తుంది, కానీ ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ కూడా there సో మెనీ లెటర్స్, ఫోన్ కాల్స్. మై సబార్డినేట్స్ యూస్ టు టెల్ మీ, అమ్మాయి ఇట్లా చెప్తున్నారు, అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దెన్ యూ హ్యావ్ కమ్ టు డూ అ టాస్క్. ఇప్పుడు ఫియర్ అంటే ఉండకూడదు, especially because I belong to Telangana, but my ancestors are from Punjab and Sikh community. So మాలో గురు గోవింద్ సింగ్ జీ గారు ఒకటి అన్నారు, మా 10th గురు, ఏమని, I will make the sparrow hunt the hawk. స్పారో అంటే పిచ్చుక, ఓకే, అండ్ హాక్ అంటే తెలుగులో కొంచెం గద్ద లాంటి. ఓకే, సో హి సేస్ దట్ ఇస్ మై జాబ్, ఐ యామ్ యువర్ లీడర్, ఐ విల్ మేక్ వన్ మ్యాన్ ఫైట్ అన్ ఆర్మీ. సో అది చిన్న ఉన్నప్పటి నుంచి మేము బాగా ఇన్కల్కేట్ చేసుకున్నాం. ఓకే, సో ఫియర్ అని ఉండదు, బట్ అప్పుడప్పుడు పరేషాన్ అవుతాము, మళ్ళీ సర్దుకుంటాం. సో ఐ హ్యావ్ నెవర్ థాట్ ఐమ్ అఫ్రేడ్, ఐ మస్ట్ టర్న్ బ్యాక్, ఐ మస్ట్ రన్. No, that is that. ఓకే, ఆ విషయాలు కూడా మిమ్మల్ని బాగా హైలైట్ చేసి ఉంటాయి. బాగా అంటే ఇంత డేర్గా ఒక లేడీ ఉండడం అనేది కొంచెం అంటే ఎక్కడో ఒక చోట ఒక సెన్సిటివిటీ అనేది లేడీలో ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు జనరల్గా. బట్ వన్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మీ డ్యూటీ సెన్సిటివిటీతో పాటు స్ట్రెంగ్త్ ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ దట్ సెన్సిటివిటీ లేదు. ఐ యామ్ ఆథర్ ఆఫ్ 4 books of English poetry, 4 anthologies, 3 dance ballets. So there is no dearth of sensitivity, but the focus is on strength. If I am strong, then my officers are strong. If I am strong, my men are strong. If I am weak, everybody is weak. Yes. నా వీధిలో కూరగాయలు అమ్మే అమ్మాయి కూడా, లేడీ కూడా అంటది, నేను తేజ్దీప్ అమ్మ అని చెప్తానంటది. ఓకే, ఎవరైనా ఆమెతో ఆమె మీద అత్యాచారం చేయడానికి పోతే అంటది, అమ్మ అని చెప్తాను, ఎవరు నీ అమ్మ అంటే తేజ్దీప్ మేడం అని చెప్తాను. దట్స్ ఇనఫ్. ఐ హావ్ ఎంపవర్డ్ హర్, ఐ హావ్ గివెన్ హర్ స్ట్రెంగ్త్, ఐ హావ్ గివెన్ హర్ కాన్ఫిడెన్స్. ఎవరో ఉన్నారు మా కోసం అని, దట్ ఈస్ ఇంపార్టెంట్. వీక్నెసెస్ ఉంటాయి, టఫ్ మూమెంట్స్ ఎప్పుడు ఉంటాయి, అందరికి ఉంటాయి సమానంగా. ప్రజలకి మంచి రోజు చెడ్డ రోజు ఉంటుంది, కానీ ఆ చెడ్డ రోజు మనం పాస్ ఓవర్ చేసి మంచి రోజుకి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఇందాక మీరు చెప్పారంటే ఆథర్ ఆఫ్ ద 4 books అని చెప్పేసి, సో ఈజ్ దట్ యువర్ హాబీ అండ్ వాట్ మేడ్ యూ టు రైట్? This problems in life and struggle with my daughter are the main reasons I think I took up poetry. I've been writing poetry since a young child. Okay. School, college law. So when I grew up, then I started writing much more. I write a lot of poetry about environmental degradation, about pollution, about range of subjects, about gifting of eyesight, gifting of blood, so about HIV. So I have written a lot of my poetry has been translated into Telugu. Oh, okay. That is a very important hobby which I would like to use till the last. So మీరు పర్ఫెక్ట్ గా అంటే ఒక నేచర్ లవర్ అనవచ్చా? మీరు kangaroo అంటే తెలుసా మీకు? యా. దాని బిడ్డలు ఎక్కడ ఉంటాయి? ఐ నో, యా. kangaroo sack లోనే ఉంటాయి. అలా మేనేజ్ చేస్తాం. ఒక చేయిలో కొడుకు, చేయిలో పాప, డ్యూటీ. సో చిన్న ఉన్నప్పుడు ఎక్కడ పోయినా పిల్లలు తీసుకుపోయారు. ఎందుకంటే రేపు జరిగిందంటే 70 kilometers ఈస్ట్ వెళ్ళాలి, అక్కడ నుంచి విఐపి మూమెంట్ అంటే మళ్ళీ 30 kilometers లెఫ్ట్ పోవాలి, మళ్ళీ రాత్రి ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సీఎం వస్తున్నాడు, మళ్ళీ
సో పిల్లలు ఎప్పుడు క్యాంప్లో నాతో, ఎప్పుడు. ఐ వాజ్ ఎస్పీ కడప, మై చిల్డ్రన్ వర్ ఆల్వేస్ విత్ మీ. సో దట్స్ వే ఐ గ్రూ అప్. Get a good help for your children and carry her with you. That's how the children grew up. But vastu I used to feel the strain. పిల్లలకి ఏదో జలుబైనా బాగాలేనప్పుడు homework, parents teachers meeting, ఇవన్నీ they sometimes clash with our programs. Yes. So sometimes you look left, sometimes you look right, but you keep going straight. Yes. దానికి ఏ మంత్ర ఏం ఉండదు, చేస్తూ పోవాలి అంతే. పొద్దున్నే 4 గంటలకి పిల్లలు లేపి హోంవర్క్ చేయించి మళ్ళీ పండబెట్టి మళ్ళీ పాలు తాపించి మళ్ళీ ఆఫీస్ స్కూల్ పంపించి మళ్ళీ ఆఫీస్ రావడం రోజులు కూడా ఉన్నాయి. కొన్ని రోజులు ఆఫీస్లో కొంచెం ఆలస్యంగా ఉండి అన్నీ చేసుకొని ఇంట్లో మళ్ళీ వచ్చి వాళ్ళ ఆఫీస్లో 2 hours 3 hours ఎక్స్ట్రా పని చేసే రోజులు కూడా ఉంటాయి. ఓకే, దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. yes, బ్యాలెన్సింగ్ బోత్ ది జాబ్స్. ఎగ్జాక్ట్లీ. సో షపథ్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారా? ఎందుకు మరి మీ ప్రొఫెషన్ ని చూస్ చేసుకోలేదు? ఏం చేస్తున్నారు ప్రస్తుతం? Shabad is an IIM Calcutta graduate. He is working for Hindustan Unilever. No. He's a brand manager for Lux and Rexona soap. Acha. A very big man. He doesn't give interview to his mother also nowadays. ఓకే, అంటే మీ ప్రొఫెషన్ లోకి రావాలని అనుకోలేదా తను? అనుకున్నాము, and he's but tall ఉన్నాడు, 6 feet 4 inches. So I was telling him, but he said, Amma, this is more challenging. I want to see the world. Okay. And he was in love with his classmate. Acha. My daughter-in-law is an Iyer girl from his school only. Okay. And college. So she was also very brilliant. She works for Google. Oh. So okay. both of them are in Mumbai. So they wanted to be together. So that was the correct decision they have taken. Exactly. Okay. I have a granddaughter. Oh, what's her name? Bani. Okay. Bani is Gurbani, like Shabad is the Kirtana. Bani is the words of the Granth Sahib. Okay. మేడం, ఒకవైపు విమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాము, ఇంకోవైపు చూస్తుంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి అంటారు? అట్లాగే మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? Women have to learn whatever they can from every situation, from every senior woman or junior woman they meet. నా మెసేజ్ ఏంటంటే కాన్ఫిడెన్స్తో పనిచేసుకో. And there will be difficulties. Success is not immediate and not always. And the best prize doesn't come from the world. The medal doesn't come from the world. It comes from yourself. It comes from those who love you. Yes. So women have the duty to spread love and affection. First, ఎవర్కి ముద్దు పెట్టావు? అమ్మకి. First, నీకు ఎవరు ముద్దు పెట్టారు? అమ్మ. So what is that you learned from your mother? Your mother may never have gone to a beauty parlor, but she has taught you affection, hard work, devotion. She has been a devoted mother, devoted wife. There's some good things to learn from your home environment. But at the same time, there is a lot of love and happiness that women can enjoy in their journey in life and spread happiness. They have to bring up little girls, their own girls, girl children, in a proper fashion to overcome the challenges. Single-minded devotion that in this girl is my Rudrama Devi. Yes. And I will help her and support her till she rides that horse and wins that war. Only then will women and womanhood succeed. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు తెలియచేశారు. వన్స్ అగైన్ హ్యాపీ విమెన్స్ డే. Thank you.